దేవుడు యేసుక్రీస్తు పరిపూర్ణుడిగా, మీకు పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా ఉన్నట్లుగా మీరును పరిపూర్ణులుగా ఉండాలంటే మీ సహోదరులకు మాత్రమే వందనం చేస్తే కాదు అంటూ 46వ వచనంలో చూద్దాం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేం ఫలము? ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు వాళ్ళు ఏం చేస్తారండి? పైకి కనబడాలని, పైకి కనబడాలని మిమ్మల్ని ప్రేమించేవాడిని ప్రేమిస్తూ గొప్పగా పీఠాధిపతులుగా అలా ఇలా ఉంటారు. వాళ్ళలాగుంటే ఏం ఫలం మనకి అని చెప్పుతూ 45వ వచనం 43 నుండి చదువుదాం. 43 నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు ముందుగానే విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దేవుని స్తోత్రం, ఈరోజు నేను లేక పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులుగా, అదండి, మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారనుకుంటే మీరు చేయవలసిన పని ఒకటి చదవండి. మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులు ఉన్నారా? నాకు అస్సలు శత్రువులే లేనన్నారు ఎవరైనా ఉంటే చెయ్యెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. శత్రువులు ఉన్నారండి బ్రదరు? లేరా? ఎవ్వరు లేరు. దేవుని స్తోత్రం. అసలు శత్రువులే లేరంట వాళ్ళిద్దరికి. మీకు ఎవరికైనా ఉన్నారా? మీకు లేరా? దేవుని స్తోత్రం. మీకు లేరు. దేవుని స్తోత్రం. పర్వాలేదు, చెయ్యొద్దు, దేవుని స్తోత్రం చేయాలండి. శత్రువులు అంటే ఎవరో ఎంతో కాదండి, అపవాదే మన శత్రువు కదా. వెంటనే ఉంటాడు. మనుషులు మంచోళ్ళు. మనుషులు ఎవరు? మంచివారు. వారి మనసు చాలా మంచిది. దేవుడు కలుగు చేసినప్పుడు మనిషిని ఎలా కలుగు చేశాడట? మంచివారిగానే. ఏది కలుగు చేసినా 7 రోజులు మంచిది 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 అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే యేసయ్య ఏమంటున్నాడు? మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి. దాని మీద ఏమన్నారు? శత్రువుని ద్వేషిస్తారని. అప్పట్లో ఏంటది? కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవరైనా బాధ పెడితే వారిని శిక్షించాలి, కష్టపెట్టాలి, వాళ్ళతో మాట్లాడక్కర్లే, అవన్నీ ముందు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? మీతో నేను చెప్పినదేమనగా, నీ శత్రువుని ప్రేమించు. ప్రేమిస్తే నువ్వు నాలాగే పరిపూర్ణమవుతావు. దేవుని స్తోత్రం. నీవు నాలాగే అనిపించుకుంటావు. ఎంత కష్టం కదండి శత్రువుని ప్రేమించాలంటే, ఎంత కష్టం అండి కదా. కానీ యోసేపు ఏం చేశాడు చూద్దామా? ఆదికాండంలో యోసేపు ఏం చేశాడని అన్నదమ్ములు వచ్చినప్పుడు, శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ ఇంట్లోనే, నీతోటే, నీ దగ్గరే, నీకే విరోధంగా ఉంటూ ఉంటారు. నీకోసమే చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు, లేనిపోని పెట్టేవాళ్ళు ఉంటారు. మీ ప్రక్కవారు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, ఎవరో కాదు, మీకు దగ్గరగానే ఉంటారు. యోసేపుకి ఎవరండి శత్రువుల్లాగా అయ్యారు? అన్నదమ్ములే. 45వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే వాళ్ళ అన్నయ్యలందరూ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు కలిసినప్పుడు యోసేపు ఏం చేశాడట? ఒక ఏడుపు ఏడ్చాడు. చదవండి అమ్మా. అతడు ఎలుగెత్తి ఏడవగా, యోసేపు తన అన్నదమ్ములను చూచి ఎలుగెత్తి ఏడవగా, ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. చూసారా ఆ ఏడుపట ఎంతవరకు వినబడిందో? ఎందుకు అన్నదమ్ములు రాగానే సంతోషం. దేవుని స్తోత్రం. కోపం ఉంచుకోలేదు. ఏంటి, మా అన్నయ్య గోతులో తోసేశాడు, ఈ అన్నయ్య ఏమో అమ్మేశాడు, ఈ అన్నయ్య ఏమో నన్ను పట్టించుకోలేదు, వాళ్ళందరూ ఇలా చేసిన ఈ బ్రదర్ ఏమో నన్ను పట్టించుకోలేదు, ఇతను నన్ను తోసేశారు, మా అన్నయ్యే కదా, రూబేనే కదా, ఇలా చేశాడేంటని వాళ్ళని చూసినప్పుడు కోపం పెట్టుకోలేదు. వెంటనే మనస్సు నుండి ఒకటే ఆనందం వచ్చి, కళ్ళంట నీళ్ళు వచ్చి వాళ్ళని చూడగానే బాధపడతాడు. 3వ వచనంలో చూడండి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి
అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. వాళ్ళకి మాత్రం బాధ ఉంది. అమ్మ నాయన, యోసేపు అనగానే వాళ్ళకి భయం వచ్చేసింది. అమ్మ నాయన, మనం వీడిని ఏం చేసాం, గోతులో పడేసాం, చాలా హింసించాం, వీడిప్పుడు మనల్ని ఏమైనా చేసేస్తాడేమో, అన్నదమ్ముడు చిన్నోడైనా సరే అని వాళ్ళు భయపడ్డారు. కానీ ఇతను మాత్రం బాధపడలే. 5వ వచనం చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. మీరు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం అది మీకు సంతాపం పుట్టనియ్యవద్దు. ప్రాణరక్షణ కొరకు ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. దేవుని స్తోత్రం. ప్రాణముతో మిమ్మల్ని కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా అండి. ఏడొద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు, భయపడద్దు. నేనేమి అన్నా మీకు అనగలమండి? అనగలమా? ఎవరైనా కీడు చేస్తే, ఎవరైనా మనల్ని ద్వేషిస్తే, లేకపోతే ఎవరైనా మన కోసం ఎంత భయంకరంగా ఏమైనా చేస్తే మనం అలాగ అనగలమా? ఎదురు పడితే, మొన్న ఒక సహోదరి వచ్చింది మా ఇంటికి, చెల్లి తీసుకొచ్చారు. కనబడితే కాలర్ పట్టుకొని ఏంటి గుంజేస్తాను అంటుంది. ఎంత మేము ఓదారుస్తున్నాము, నెమ్మది చేస్తున్నాము. చెల్లి నేను, అమ్మ అలా చేయకూడదు, నువ్వు సమాధాన పడాలి, సమాధాన పడు, నెమ్మదిగా ఉండు, ఎందుకు అంత కోపం, నువ్వు ఇద్దరికి బాగుండాలనుకుంటున్నావా అంటే, చేసిన దానికి నాకేమనిపిస్తుంది తెలుసా, నేలకి కుట్టియాలనిపిస్తుంది, నాకు అలా చేసేయాలి. నిజమే, అందరికి అలాగ అనిపిస్తుంది లేదా? అబ్బా, ఏం అనిపించినట్టు చూస్తున్నారు అందరూ. మనకెవరైనా ఏదైనా చేస్తే మనకు ఎలా ఉంటుందమ్మా? అమ్మ నాయన. కానీ యోసేపుకు మాత్రం ఏమనిపించలే. దేవుని స్తోత్రం. 19-20 వచనాల్లో చదువుతామా? 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 19-20 వచనాల్లో యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుదురు గాని బహుజనులకు నేటి దినమున జరుగుచున్నట్లు బ్రతికించున్నట్లుగా అది నాకు మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటున్నారు కీడు చెయ్యాలని అనుకున్నారు మీరు, కానీ నాకు అది మేలైపోయింది. దేవుని స్తోత్రం. మనకేటైపోద్దట, మంచికే జరిగిపోదు. అంతా నా మేలుకే. పాడతారండి, అందరు కలిసి పాడండి. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల. మీరే గట్టి పాడాలి. బాయ్స్ గట్టి పాడతారా, గర్ల్స్? స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. హల్లెలూయా. అంతా మన మంచికే కదండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా నీకు కీడు చేస్తే అది నీకు మేలే జరుగుతుంది. దేవుని స్తోత్రం. నిజంగా మేలే జరుగుతుంది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం. యోసేపుని ఆ రోజే కానీ పంపించకపోతే ఈరోజు పెద్ద అధికారి అవ్వపోనండి. దేవుని స్తోత్రం. కాబట్టి కోపం పెట్టుకోలేదు, ఏది పెట్టుకోలేదు. ఇంకా వారి కోసం ఆలోచిస్తూ, ఇంకా 20వ వచనంలో చూసినట్లయితే చదవండి అమ్మా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవుని స్తోత్రం. యోసేపు అండి, శత్రువులైనా, బాధ పెట్టినా, కష్టపెట్టిన అన్నదమ్ములతో ప్రీతిగా మాట్లాడాను. భయపడద్దు, మీరేమనుకుంటున్నారేమో, వద్దు, నేనున్నాను మీకు, మిమ్మల్నే కాదు మీ పిల్లలు కూడా పోషిస్తాను. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా చూసారా, దాన్నే రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్ పెంచుకోవాలి మనం. కొంతమంది అంటారు, నా పుస్తకంలో ఈ పేజీ చింపేస్తున్నాను, వారిని ఈ పేజీలో నుండి చింపేస్తున్నాను, ఈ రోజు నుండి వాళ్ళు నా పేజీలో లేరు అంటుంటారు. మనకు ఒక డైరీ ఉంటుంది కదా, కొంతమంది ఉంటారు కదా మన మనుషులు, అందరూ శాశ్వతంగా ఉండిపోరండి.
అందరూ మన జీవితంలో కడ వరకు సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ఉండిపోం. కాకపోతే మనమే వాళ్ళని పలకరించుకుంటూ, ఆదరించుకుంటూ, ప్రీతిగా మాట్లాడుతూ, ఎంత చక్కగా వారిని దగ్గర తీసుకుంటూ, మిమ్మల్ని పోషిస్తాను అన్నయ్య, మీకెందుకు అన్నయ్య, మీ పిల్లలేరి, మీ తండ్రి ఉన్నాడా, తండ్రిని తీసుకురా, తమ్ముడు ఉన్నాడా, తమ్ముడిని తీసుకురా, అన్నీ నేను చూసుకుంటాను అని రిలేషన్షిప్ పెంచుకుంటున్నాడు. ఎవరు? యోసేపు. అది మీకుందా? మరి వద్దులే, ఇంక ఈ రోజు నుండి వీళ్ళని ఇలాగ ఆపేద్దాం, వద్దు, ఇంకా ఈ కాలేజీలో ఈ అమ్మాయితో నేను ఎప్పుడు జోలికి వెళ్ళను, ఆ రూమ్కి వెళ్ళను అనుకుంటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు అంటున్నాడు శత్రువులను ప్రేమించండి. ఆ తర్వాత అన్న మాట ఏంటి తెలుసా? 44వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. చెప్పునదేమనగా, మీరు పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని అవమానపరచి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మలను హింసించి వారందరి కొరకు మీరు ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఏమని చేస్తున్నా? వాళ్ళు కాలు ఇరిగిపోవాలా, యాక్సిడెంట్ అయిపోవాలా, ఇలా వెళ్తుండగా పొయ్యి వెలిగిస్తుండగా పొయ్యిలో నుండి మంట వచ్చేసి ముఖం మాడిపోవాలా? ఎంతమంది అనుకుంటున్నా? ఎవరి మీదైనా కొంచెం కోపం వస్తే అనుకోమా? అనుకుంటాం. ఏదో వాడు వెళ్ళాడు బయటికి, ఎలాంటి వార్త వింటామా? వచ్చిన తర్వాత కాలు ఇరిగిందా లేదా? చాలామంది ఉన్నారండి, లేరా? యేసయ్య ఏమంటున్నాడు? హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇలా చేసింది ఎవరు చెప్తారా? స్టెఫన్ చేశాడు. చూడండి, స్టెఫన్ ఏం చేశాడో మన బైబిల్లో అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 60వ వచనం చదవండి అమ్మా. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము అని చెప్పి గొప్ప శబ్దముతో పలికెను. దేవుని స్తోత్రం. అక్కడ సౌలు ఉండెను. దేవుని స్తోత్రం. ఇంత రాళ్ళు రువ్వి ఎలా చంపుతున్నా తెలుసా? స్టెఫన్ని రాళ్ళు కొట్టి కొట్టి చంపుతుంటే ఒక్కొక్క రాయి వచ్చి తగులుతుంటే ముఖాన్ని తగులుతుంది, కంటికి తగులుతుంది, తలకు తగులుతుంది, ఒంటికి తగులుతుంది. ఇంకా చచ్చిపోతున్నాడు అనమాట. ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి? ఈ రాళ్ళు విసురుతున్న వాళ్ళ కొరకు, ఎవరైతే ఇతను చంపేయాలనుకుంటున్న వారి కొరకు. వారిని చూసేమంటున్నారు, వారి మీద ఈ పాపం మోపకు ప్రభువా. మోకాళ్ళు వేసాడు, వారిని క్షమించు తండ్రి. చేయగలమా? అలాంటి ప్రార్థన చేయగలమా? నిన్ను కొడుతూ తిడుతూ హింసిస్తూ. యేసయ్యను కూడా అలాగే చేశారు కదా. మార్క్స్ సువార్త 15వ అధ్యాయంలో చదవద్దు కానీ మీ అందరూ తెలిసిందే. రెళ్ళుతో ఆయన తలను కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ముండ్ల కిరీటం పెట్టారు, తల మీద ఊదా రంగు బట్టలు వేయించారు, తొడిగించారు, సిలువ వేయించారు, ఎన్నెన్ని చేశారు. సిలువలో పలికిన మాట ఏంటండి? వీరేమి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అనగలమా? మీరు పరిపూర్ణులు కావాలనుకుంటున్నారా? పరిపూర్ణతకు వెళ్ళాలనుకుంటున్నారా? దేవుడు ఈ 40 డేస్లో మిమ్మల్ని పరిపూర్ణతలోనికి తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాస్త మనం ఎక్సర్సైజ్ చేద్దాం. కొంచెం కష్టతరమే. ఎవరినైనా అలా మాట్లాడాలన్నా, ఎవరితోనైనా మళ్ళీ వాళ్ళని క్షమించాలన్నా, వారిని బాధ పెట్టే వాళ్ళని అనాలన్నా, ఇవన్నీ కష్టతరమే మనకి. కానీ మీరు పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే శత్రువుల్ని ప్రేమించండి. మీరు పరలోకపు తండ్రికి కుమార్తెలుగా ఉండాలంటే వారి కొరకు, హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మరి మనమే తండ్రికి కుమార్తెలం అనిపించుకుంటున్నాం. మరి మనం అలా చేయకపోతే, అందుకే అంటున్నా కదా, అన్యజనులను ఇలాగూ చేయుచున్నారే, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు వారును ఇలాగున్నారు, మీరు ఇలాగుంటే మీకు వారికి ఏంటి తేడా? ఏమి ఫలము అని అడుగుతున్నాడు దేవుడు. మనం కొంచెం మారుదామా? కొంచెం మారుదాం. ఈ రోజు నుండి ప్రభా నేను అలా ఉండాలనుకోవట్లేదు, నేను ఇలా ఉంటాను ప్రభా,
దావీదు జీవితంలో కూడా పెద్ద రాజు అయిపోయాడండి. అప్పటికి రాజు అయిన దావీదు మీద షిమి అన్న అతను ఏం చేస్తున్నాడట, రాళ్ళు రువ్వుతూ నరహంతకుడా ఏమంటున్నాడు 2 సమూయేలు గ్రంథంలో చూడండి అమ్మ. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా ఇదంతా మీకు తెలిసిన స్టోరీయా? నేను మామూలు స్టోరీగా చెప్పేస్తాను. దావీదైన రాజు వెళ్తుంటే ఇటువైపులా ఇరుపక్షాల చాలామంది జనులు ఉన్నారు. వారందరూ యోధులు, వీరులు, సైనికులు. వాళ్ళు ఉంటుండగా ఒక షిమి అని ఒక అతను రాజుని తిడుతున్నాడండి. నరహంతకుడా దుర్మార్గుడా ఛీ 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 అంటే ఊరుకుంటారా? అసలు రాజు అయిన దావీదు ఎలాంటి వాడు చెప్పండి? సింహాన్నే చీల్చేశాడు, గొలియాతునే చంపేశాడు. అలాంటి రాజు ఏమంటున్నాడు తెలుసా? వదిలిపెట్టియండి. అక్కడ సెరూయా కుమారులు అంటారు, ప్రభువా రాజా నువ్వు ఒక్క మాట సెలవి, ఆ మెడ మీద తలకాయ లేకుండా చేసేస్తా, వారి తల ఛేదించి తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాము. చెప్పు, ఒక్క మాట చెప్పు, ఎందుకు అలాగా? ఆడ తిడుతుంటే మనం ఎందుకు కూరుకోవాలా అంటున్నారు. కానీ రాజు ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం. అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు? అదండి, మీరు అలా చేసి నేను అలా చేస్తే నాకు నీకు ఏంటి అసలు? ఆడన్నాడని మనము వెళ్ళిపోతే, వాడేదో అన్నాడని మనము తిట్టేస్తే, వాడేదో అన్నాడని వాడు తల నరికిస్తే ఇంకేంటి ఆత్మీయత? ప్రియ సహోదరుడా సహోదరి అంటూ ఏమన్నా తెలుసా? చూడండి, వానిని శపింపనీయుడి దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా ఎందుకండి ఆక్షేపణలు ఇవన్నీ వదిలిపెట్టేద్దాం. తిట్టుకోనేమని తిడుతున్నారా? మీకు ఎవరైనా నిందిస్తున్నారా, బాధ పెడుతున్నారా? మీ ఇంట్లో వారు కానీ, అత్తవారు కానీ, అక్కవారు కానీ, వాళ్ళు ఎవ్వరు అవని, లేకపోతే ఆఫీస్లో అవని, ఎక్కడైనా నిన్ను నిందిస్తూ బాధిస్తూ కష్టపెడుతూ నీకు ఎప్పుడు లాగా ముళ్ళులాగా ఉన్నారేమో, ఉన్నారు. అందుకే నువ్వు అలా కుమిలిపోతున్నావు. దావీదులాగా ఒక మాట నీయండి, ఏమని? ఏమో శపిస్తే శపించని, దేవుడే చూచుకుంటాడు అంటూ ఏమంటాడు చూసారా? 11వ వచనంలో చూడండి. అబీషైతో తన సేవకులందరితో పలికినదేమనగా, రాజైన దావీదు పలికినదేమనగా, నా కడుపున పుట్టి నా కొడుకే నా ప్రాణం తీస్తూ ఉంటుంటే ఈ బెన్యామీడు ఈ ప్రకారం చేస్తే ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవడో ఏదో అనేస్తున్నాడు కాదు, మా ఇంట్లోనే నా కొడుకే నాకు బల్లెంలాగా ఉన్నాడు, నా అల్లుడే నాకు ఒక కత్తిపోటులాగా ఉన్నాడు, ఎందుకు పోన్లే వదిలేద్దాం అంటూ ఒక మాట అంటాడు చూడండి. దేవుని స్తోత్రం. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టును. ఆమెన్ ఆమెన్. నేను శ్రమ పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఎవరో ఏదో అన్నారా నేను కుమిలిపోతున్నావా? యెహోవా నీ శ్రమను లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం. ఇంకమ్మా లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? బిగ్గరగా చప్పట్లు కొడదాం. వాడు పలికిన శాపమైన మాటలకు నాకు దేవుడు మేలు చేయనుగాక. నీకెవరు విరోధంగా మాట్లాడుతున్నారో, దుఃఖ పెడుతున్నారో, కష్టపెడుతున్నారో, లేకపోతే నిన్ను బతకనివ్వకుండా, నిన్ను అసలు కూర్చోకుండా తినకుండా చేస్తున్నారో,
ఆ బాధ దేవుడు చూస్తున్నాడు, శ్రమ దేవుడు చూస్తాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు కృంగుదలపోతున్నావేమో, అది దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత మాత్రం నువ్వు కృంగిపోవద్దు. శపిస్తున్నాడా, క్షపించని. అడు కీడు చేయాలనుకున్నా చేయని, కీడుకు ప్రతిగా నాకు మేలు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. దుఃఖానికి ప్రతిగా నాకు భూదండని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. వదిలిపెట్టియండి రా, వదిలేయండి. మనం ఏం చేయలేక కాదు, వదిలేద్దాం, వదిలేయండి అనుకొని నడుచుకొని వెళ్ళిపోతున్నా సరే వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా సరే, మరియు రాళ్ళు రువ్వచ్చు ధూళి వేస్తున్నారట. చివరి మాట 12వ వచనం 13వ వచనం. అంతట దావీదును అతని వారును మార్గమున వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. అయ్యో, మనం వదిలేద్దామన్న కొంతమంది వదలరండి, అవునా? మనం వదిలేసినా మనల్ని మాత్రం ఎందుకు వదిలేసిందో ఏటో, మనం ఇన్నన్నా ఏం అనడం లేదేంటో అంటారా లేదు కొంతమంది. అసలు ఏంటో నవ్వుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళు, అంత సంతోషంగా ఉన్నారేంటి? మనం ఇన్ని మాట్లాడినాం కదా, ఏడ్చుకోవాలి కదా, అలా ఏడ్చుకొని ఇంట్లో ఉండాలి కదా, అలాగే మంచి బట్టలు కట్టుకొని వెళ్ళిపోతుంది అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా? కానీ కీడుకి భయపడొద్దు. నీ కీడు జరిగిందా, దేవుడు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? 45వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 చదువుతున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనలా మనం ఉందామా? మంచవని చెడవని మనకు ఎవ్వరు ఏమన్నా వాళ్ళని మాత్రం మనం క్షమించి వారి కొరకు ప్రార్థించే మనసు మనకు ఉండాలని, అప్పుడే మీరు పరిపూర్ణులని, అప్పుడే మీరు దేవునికి కుమార్తెలని దేవుడు చెబుతున్నాడు. కనుక కొంచెం ఓర్చుకుందాం. దేవుని స్తోత్రం. కొంచెం ఓర్చుకుందాం. యేసు ప్రభు శిలువలో ఓర్చుకున్నట్లుగా, హింసించిన వారి కొరకు ప్రార్థించినట్లుగా, స్టెఫను రాళ్ళతో రువ్విన వారిని ప్రార్థించినట్లుగా, దావీదు క్షమించినట్లుగా, అలాగే మన మధ్యన యోసేపుని దేవుడు ఉంచాడు. యోసేపు ఎలాగైతే అన్నదమ్ముల్ని మళ్ళీ తీసుకున్నట్లుగా రిలేషన్షిప్ని మనం పెంచుకుందామా? వద్దులేండి, అలాంటి వాళ్ళు మాకు వద్దండి, వాళ్ళని పక్కన పెడితేనే మంచిది అనుకుంటున్నావేమో, అనుకుంటే అనుకో, ఉంటే ఉన్నాయి. కానీ వాళ్ళని ఏం చేయాలి? పలకరింపు మాత్రం మర్చిపోవద్దు. పలకరించండి, మీ మట్టుకు మీరు పలకరించండి. వాళ్ళు పలకరించి వాళ్ళు అలాగా ముఖం చల్లదు, వాళ్ళకి చెల్లుతుందండి, వాళ్ళకి మొహం చల్లదు. తప్పు చేశారు కాబట్టి మొహం చల్లదు. కానీ మీరు మాత్రం రిలేషన్షిప్ పెంచుకోవాలి. యేసయ్య చూసారా, తల్లిని విడిచిపెట్టలేదు, అన్నదమ్ముల్ని విడిచిపెట్టలేదు, సిలువలో కూడా తల్లి గురించి ఆలోచించారు. దేవుని స్తోత్రం. ఇంకొక మనిషిని చూపిస్తాను. ఆదాము అవ్వల కొరకు. అవ్వమ్మ ఎంత తప్పు చేసిందండి. అవ్వమ్మ ఎంత తప్పు చేసిందండి? 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ పండు తీసి ఆమె తిని తన భర్తకిచ్చి శాపాన్ని కొని తెచ్చింది. అప్పుడు ఏమనాలి ఆదాము? నీ వల్లే అంత నువ్వే చేసావు. ఏమనాలి? నువ్వే, నిన్ను క్షమించనే, ఇంకా నీకు నాకు కట్. ఏంటది? డైవోర్స్. మరి అక్కర్లే, నీ వల్ల నా జీవితమే పోయింది అనాలా లేదా? చెప్పండి అమ్మా. నేను మామూలుగా రియాలిటీగా మాట్లాడుతున్నాను. అనాలని గట్టిగా అరుస్తున్నారు, బాయ్స్ మాత్రం అనలేకపోతున్నారు. అసలు ఆలే అనాలి, ఆదాం అనాలి అలాగా, కానీ అనలేదు కాబట్టి అనట్లేదు. దేవుని స్తోత్రం. కానీ రిలేషన్షిప్, యేసయ్య ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఇంకా నిండించండి భూలోకాన్ని అన్న మాట పట్టుకొని ఆమెను క్షమించి ఆ రోజు నుండి ఇద్దరు రిలేషన్ పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు సంతానం ఇప్పటికి నేటికి మన సంతానం వచ్చింది. దేవుని స్తోత్రం. క్షమించుకుందామా? ఒక భార్యని భర్త క్షమించలేకపోతున్నారేమో, అక్కని చెల్లి క్షమించలేకపోతుందేమో, తోటికోడలు ఇంకో తోటికోడలు క్షమించలేకపోతున్నారేమో, అత్తని కోడలు క్షమించలేకపోతుందేమో. ఈ అత్తని నేను ఆమె చనిపోయినా ఆమె దగ్గరకు నేను వెళ్ళను అనుకొని వదిలిపెట్టేశారేమో. ఈ రోజు నుండి మాట్లాడడం నేర్చుకుందాం.
కాస్త పలకరించండి అమ్మ. ఎన్నాళ్ళు బ్రతుకుతాం చెప్పండి. పోనీ మీరు బ్రతికేస్తారు చాన్నాళ్ళు, కానీ పెద్దవాళ్ళమైన మేము ఎన్నాళ్ళు బ్రతుకుతాం? వృద్ధులు ఇన్ని రోజులు బ్రతుకుతారండి. కాస్త పలకరించవచ్చు కదా. అమ్మ బాగుందా ఒంట్లో? మీరు చూసారో లేదు లోకేష్ సార్ని, మీరు అందరూ పలకరిస్తే ఆయన ఆనందం అయిపోతారు. దేవుని స్తోత్రం. ఏం కావాలి? మీరేమైనా పెట్టాలా? మనం ఏం పెట్టం. పలకరించుకోండి. అమ్మ బాగున్నారా? నిర్మలమ్మ గారు మీకు ఆరోగ్యం బాగుందా? తల్లిగారు కదా మనకి, చక్కగా పలకరించుకుందాం. అందరికందరం పలకరించుకో. మీ ఇంటి వారిని పలకరించండి, మీ అక్క చెల్లిని పలకరించండి, మీ తమ్ముళ్ళని పలకరించండి. ప్రీతిగా మాట్లాడాను యోసేపు. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మనం చదివితే సమయం అయిపోయింది కనుక నేను ఈ మాట చెప్తున్న మాట ఏంటంటే, వారు 47వ వచనం, మీ సహోదరులకు మాత్రం వందనం చేస్తే మీకు ఏమి ఎక్కువ అవుతుంది? అన్యజనులు కూడా ఇలాగూ చేయుచున్నారు కదా. కాబట్టి మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. దేవుని స్తోత్రం. మీరును పరిపూర్ణులుగా ఉండుడి. మీరు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అదే దేవుడు మనల్ని కోరుతున్న మాట. కాబట్టి మనం ఎవరినైనా క్షమించి వారిని దగ్గర చేసుకొని మన కుటుంబాన్ని మనం బిల్డప్ చేసుకుందాం. కుటుంబంలో ఎంతమంది ఉంటారండి? ఒక భార్య, ఒక భర్త, పిల్లలేనా? వారి అత్తవారి కుటుంబం ఉంటుంది, ఇటువైపు అత్తవారి కుటుంబం ఉంటుంది, అటువైపు ఆడబడుచు కుటుంబాలు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. పెద్ద వృక్షం మీరు కదా. మీరు వృక్షం, అన్ని బ్రాంచెస్ అంటే కొమ్మలు. కాబట్టి అందరితో మంచిగా ఉందాం, చక్కగా జీవిద్దాం, అందరినీ పలకరిద్దాం. సంఘంలో కూడా వెళ్ళేటప్పుడు అందరినీ పలకరించాలి. ఎన్నోసార్లు అమ్మగారు చెప్తూనే ఉంటారు, నిర్మలమ్మ గారు, హత్తుకొని ప్రార్థన చేసుకొని ఒకరినొకరు పలకరించుకుంటూ వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం. ఎవరి మట్టుకు వాళ్ళే ఏదో జీవితం అలా ఉండొద్దు. ఇక్కడికి వచ్చాక నేను ఎంతో సంతోషించానని ఎంతోమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అమ్మ మీ దగ్గర మంచి రిలేషన్షిప్ ఉంటుంది, మీరు చక్కగా పలకరిస్తారు, మీ సంఘంలో అందరూ పలకరిస్తారు, అది మాకెంతో సంతోషమని వచ్చిన వారు చెప్పినప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది. దేవుని స్తోత్రం. రిలేషన్షిప్ని మనం పెంచుకుందాం. దేవుడు చెప్పినట్లుగా పరిపూర్ణతలోకి వెళ్దాం. అంతేకాదు దేవుని కుమార్తెలుగా ఉందాం. సమాధానపరచువారు, మొన్న చెప్పారు కదా శ్రీనివాస్ బ్రదర్, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానం పడదాం, సమాధానం పరుద్దాం. అందరం దేవుని కుమార్తెలుగా ఉందాం. అంత మాత్రమే కాదు, పరిపూర్ణతలోనికి వెళ్దాం. ఈ రోజుతో 5వ అధ్యాయం పూర్తి అయింది. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.